డాక్టర్ గారు, నా పేరు గీత. నా వయసు 25 సంవత్సరాలు. గత 6 నెలలుగా నా నడుము భాగంలో నొప్పిగా ఉంటుంది. కాళ్ళు తిమ్మిర్లు పడుతున్నాయి. కూర్చొని లేవాలంటే ఇబ్బందిగా ఉంది. నడుము నొప్పి బాగా బాధిస్తుంది. దీనికేమైనా పరిష్కార మార్గాలుంటే తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మన దైనందిన కార్యక్రమంలో నడుము నొప్పి లేని ఇల్లాలన్నది చాలా వరకు తక్కువ అండి. సహజంగా ఏదో ఒక టైంలో మగవాళ్ళకి అవనివ్వండి, ఆడవాళ్ళకి అవనివ్వండి నడుము నొప్పి వస్తుంది. చాలామంది నడుము నొప్పి ఎక్కువ అవడానికి నెగ్లెక్ట్ చేయడమే కారణం. ఎప్పుడు నడుము లేకుండా పని లేదు. కూర్చున్న వాళ్ళకి కూడా, కుర్చీలో కూర్చొని పని చేసే వాళ్ళకి కూడా నడుము నొప్పి వస్తుంది. ఎందుకంటే కదలిక లేకపోవడం. ఇంకా లేడీస్ అంటారా, కూర్చొని లేవటం కాబట్టి అదే ఎక్కువ పని ఉంటుంది. హౌస్ వైఫ్ అవనివ్వండి, వర్కింగ్ ఉమెన్ అవనివ్వండి, ఇంకా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి లేడీస్కి అన్నది నడుము నొప్పి. మోస్ట్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఆ వెయిట్ వల్ల, ఆ వెయిట్ తగ్గకపోవడం వల్ల, ఈ థైరాయిడ్ లోపం వల్ల వెయిట్ పెరిగి, సో వెయిట్ అనేది ఒకటి చూసుకోవాల్సి వస్తుందండి. మెయిన్ నొప్పి ఉందా లేదా, కాళ్ళు తిమ్మిర్లు పడుతున్నాయా లేదా అనేదానికి చాలా కారణాలు ఉంటాయండి. ప్రతి నడుము నొప్పి సయాటికా అనలేమండి. 2 కాళ్ళకి తిమ్మిర్లు వస్తున్నాయి కాబట్టి విటమిన్ లోపాల వల్ల కూడా వస్తాయి. కొంతమంది షుగర్ పేషెంట్స్కి కూడా కాళ్ళు మంటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ విటమిన్ లోపాలు ఉన్నాయా లేదా, లేదా నడుములో ఏమైనా సయాటికా డిస్క్ ప్రాబ్లం వస్తుందా లేదా అన్నది మీ వైద్యుడు చెక్ చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా ఏమీ లేకపోయినా కూడా కండరాలు పట్టేయడం వల్ల, మన అలవాట్లు కూర్చొని లేకపోవడం కానీ, ఏదన్నా అందుకోవడానికి సాగటం కానీ, ఏదో ఒక యాంగిల్లో బరువు ఎత్తితే నడుము పట్టేయడం కానీ, దాన్ని నెగ్లెక్ట్ చేసి ప్రాపర్గా రెస్ట్ ఇవ్వకుండా దెబ్బ తగిలిన తర్వాత చాలా కాలం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో ఎక్కువ బాధ పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి తక్కువ మోతాదులో ఉంటే ఫిజియోథెరపీ అంటాం. కొన్ని కండరాలు సాగడానికి ఫిజియోథెరపీ చేయించుకోవడం అది ముఖ్యం. తర్వాత క్రమేపీ, అంటే ఫిజియోథెరపీ అంటే ఆ 2-3 రోజులకే చేసి వదిలేయటం కాదు. దైనందిన కార్యక్రమంలో మీరు ఏం చేస్తారో ప్రతిదానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిది. విటమిన్ లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. దీన్ని ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం ముఖ్యం. సో చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్త తీసుకొని మన కూర్చునే విధానం కానీ, నడిచే విధానం కానీ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా అన్నది కూడా చూసుకోవాలండి.